నమస్తే. మావోయిస్టు పార్టీ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో నగరాలను, పట్టణాలను వదిలేయడం ఒకటి. ఈ కారణంగా పార్టీకి రెండు రకాల నష్టం జరిగింది. మొదటి నష్టం ఏమిటంటే నగరాల్లో, పట్టణాల్లో ఉండే విద్యార్థులు, విద్యావంతులు, కార్మికులు, ఉద్యోగుల నుండి పార్టీలోకి రిక్రూట్మెంట్ ఆగిపోయింది. సిద్ధాంతం, రాజకీయాల పట్ల అవగాహన ఉండి నాయకత్వ స్థాయిల్లోకి వేగంగా ఎదిగే కార్యకర్తలు కరువయ్యారు. కేవలం ఆదివాసీ, వెనుకబడ్డ ప్రాంతాలకు చెందిన అంతగా చదువుకోని వర్గాల నుంచి మాత్రమే రిక్రూట్మెంట్ ఉన్న కారణంగా కేడర్లు ఉన్న లీడర్లు దొరకని పరిస్థితి ఎదురైంది. ఎప్పుడో 1975 నుండి 1995 కాలంలో పార్టీలోకి వచ్చిన విద్యావంతులు మాత్రమే వయసు మీరిన ఎన్నో రకాల పరిమితులు ఏర్పడిన పై కమిటీలో కీలక స్థానాల్లో ఉండిపోయారు. అక్కడక్కడ కొందరు ఆదివాసీ కేడర్లు పై కమిటీలకు ప్రమోట్ అయిన మిలిటరీ రంగంలో వారికున్న నైపుణ్యం, అనుభవం మూలంగానే ఆ పొజిషన్లకు వచ్చారు. వారికున్న సిద్ధాంత పరిజ్ఞానం తక్కువే. 1977లో కొండపల్లి సీతారామయ్య నాయకత్వంలో సాయుధ పోరాట తాత్కాలిక విరమణ తర్వాత ప్రజా సంఘాల ఏర్పాటుపై పీపుల్స్ వార్ పార్టీ కేంద్రీకరించింది. రాడికల్ విద్యార్థి సంఘం, రాడికల్ యువజన సంఘ కమిటీలు పల్లెలతో పాటు పట్టణాల్లో సైతం ఏర్పడి బలపడ్డాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విశాఖపట్నం, తిరుపతి వంటి నగరాలు, పట్టణాలు, యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా మారాయి. పార్టీకి ప్రజా సంఘాలకు చెందిన పట్టణ కమిటీలు, ఆర్గనైజర్లు ప్రతి పట్టణంలోనూ చురుకుగా పనిచేసేవారు. ఫలితంగా ఆ కాలంలో చదువుకున్న వర్గాల నుండి ఉద్యమంలోకి భారీగా ఫుల్ టైమర్ల రిక్రూట్మెంట్ జరిగింది. 1985 తర్వాత పోలీసు నిర్బంధం తీవ్రం కాగా దాన్ని ఎదుర్కోవడంలో పార్టీ వైఫల్యం చెందిన కారణంగా పలువురు పట్టణ ఆర్గనైజర్లు ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించకుండానే పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చనిపోగా మిగిలిన పట్టణ కేడర్లను మైదాన ప్రాంతాలకు, అడవి ప్రాంతాలకు తరలించింది. పట్టణాల ప్రజా సంఘాల్లో పనిచేసే వారిని అడవికి పిలిచి గైడ్ చేసే తప్పుడు పద్ధతి అలవాటై అనేక నష్టాలకు దారితీసింది. 2004 శాంతి చర్చల నాటికి మైదానాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురు కావడంతో అక్కడి దళాలను కూడా అడవులకు పంపడం అనివార్యమైంది. దరిమిలా పట్టణాల్లో, మైదానాల్లో పనిచేసే పార్టీ కార్యకర్తలు ఎవరూ లేకుండా పోయారు. విద్యార్థుల సమీకరణకు బ్రేక్ పడింది. దీనికి తోడు ప్రభుత్వం ప్రజా సంఘాలను కూడా నిషేధించడంతో వాటి అస్తిత్వం క్రమంగా కనుమరుగైంది. 2005 నుండి 2025 మధ్య ఉద్యమంలోకి వచ్చిన విద్యావంతుల శాతం నామమాత్రమే. కేవలం విప్లవకారుల కుటుంబాల నుండి మాత్రమే వేళ్ల మీద లెక్క పెట్టగలిగే యువతి యువకులు పార్టీలోకి వచ్చారు. ఈ పరిస్థితుల్లో సిద్ధాంత, రాజకీయ పటిమ కలిగిన నాయకత్వం లేమి పార్టీని పట్టి పీడించింది. 1975 నుండి 1995 మధ్య వచ్చిన వాళ్ళే దిక్కయ్యారు. 60 ఏళ్లు దాటిన వాళ్ళుగా వాళ్ళు పరిమితులు ఏర్పడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి దాపురించింది. స్థానిక ఆదివాసీలతో కూడిన మిలిటరీ నాయకత్వం ఓ మేరకు ఉండడం, సైద్ధాంతిక రాజకీయాలు తెలిసిన పార్టీ నిర్మాణ నాయకత్వం కొరవడడం అనేక తప్పులకు దారితీసింది. వీటికి తోడు విముక్తి ప్రాంతాల స్వప్నం డామినేట్ చేసి పార్టీ నిర్మాణం అనివార్యంగా మిలిటరీ చేతులకు వెళ్ళిపోయింది. రెండవ రకం నష్టం ఏమిటంటే దేశంలోని ప్రధాన నగరాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో తమకున్న నిర్మాణాలను ఖాళీ చేసి మొత్తం నాయకత్వం అడవులు కేంద్రంగా పనిచేయడం. ఎమర్జెన్సీకి ముందు నుండి కేఎస్ సత్యమూర్తి వంటి కీలక నేతలు క్యాడర్లను కలుపుకోవడానికి అప్పుడప్పుడు ఫీల్డ్కి వెళ్ళిన సమావేశాలు, క్లాసుల నిర్వహణ, విశ్రాంతి, అధ్యయనం తదితర అవసరాల కోసం పొరుగు రాష్ట్రాల్లోని సరిహద్దు పట్టణాలను ఉపయోగించుకునేవాళ్ళు. నాగపూర్, అలాగే చంద్రపూర్, రాయచూర్, గుల్బర్గా, నాందేడ్ వంటి పట్టణాల్లో వారికి స్థావరాలు ఉండేవి. 1984లో కేఎస్ పోలీసుల నిర్బంధం నుండి తప్పించుకున్న తర్వాత పార్టీ కేంద్ర కమిటీ మొత్తం బెంగళూరు, చెన్నై కేంద్రాలుగా పనిచేసింది. 1987 తర్వాత ఏపీ రాష్ట్ర కమిటీ సైతం ఈ నగరాల నుండే కార్యక్రమాలు నిర్వహించింది. 1995 కల్లా
కేంద్ర రాష్ట్ర కమిటీలు దేశం నలుమూలలో ఉన్న నగరాలు పట్టణాలను సేఫ్ హౌజెస్గా ఉపయోగించుకున్న పరిస్థితి ఉండింది. అయితే 2007 తర్వాత జరిగిన భారీ నష్టాలతో పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమ ప్రాంతాలకు దూరంగా బయటి నగరాల్లో నాయకులు షెల్టర్ తీసుకోవడం మూలంగా ఫీల్డ్కు ఆచరణకు దూరం అవుతున్నారని, సులభంగా శత్రు బలగాలకు చేజిక్కి ప్రాణాలు కోల్పోతున్నారని సమీక్షించి అందరినీ అడవిలోకి రావాలని ఆదేశించింది. అప్పటికి డీకే జార్ఖండ్లలోని కొన్ని లోతట్టు అడవి ప్రాంతాలు పార్టీ కంట్రోల్లోకి రావడం అందుకు వీలు కల్పించింది. దర్మిలా పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి సహా సెంట్రల్ రీజనల్ బ్యూరో బాధ్యతలు చూసే పొలిట్ బ్యూరో సిసి సభ్యులందరూ తమ స్థావరాలను అబుజ్మాట్, దక్షిణ బస్తర్ అడవుల్లోని రోడ్లకు, పెద్ద గ్రామాలకు దూరంగా ఉన్న లోతట్టు కొండలకు చేరుకున్నారు. ఈస్టర్న్ రీజనల్ బ్యూరో సభ్యులందరూ సారండా అలాగే బూడా పహాడ్ లోతట్టు అడవులకు వెళ్లారు. 2008 నుండి 2024 వరకు గణపతి మాడ్లోనే ఉండడం, తదుపరి కార్యదర్శి బసవరాజు కూడా చనిపోయే వరకు అక్కడే ఉండడం ఇందుకు తార్కాణం. మధ్యలో అవసరాల రీత్యా తాత్కాలికంగా ఫీల్డ్కు వెళ్ళిన అందరి స్థిర నివాసం మాత్రం తమ స్థావరాల్లోనే ఉండేది. వీరి స్థావరాల రక్షణ కోసం ప్రత్యేకించి పిఎల్జిఎఫ్ ప్లాటూన్లు, కంపెనీలను, నిత్యావసరాలను అందించడానికి సరఫరా టీంలను, సమన్వయం కోసం కమ్యూనికేషన్ సిస్టమ్ సైతం ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ పవర్ ఛార్జింగ్ పాయింట్లను, జనరేటర్లను, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లను సమకూర్చుకున్నారు. ఫలితంగా అప్పటి నుండి నగరాల్లో పట్టణాల్లో మావోయిస్ట్ పార్టీకి ఎలాంటి యంత్రాంగం లేకుండా పోయింది. అయితే 2024లో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. శత్రు బలగాలు కార్పెట్ క్యాపింగ్ ఎత్తుగడలతో మాడ్ను చుట్టుముట్టడం, పెరిగిన ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఇచ్చిన సమాచారంతో కేంద్రీకరించి దాడులు చేయడం మూలంగా అనేక మంది కేంద్ర రాష్ట్ర కమిటీల నాయకులు చనిపోయారు. ఈ నష్టాలను సమీక్షించిన పొలిట్ బ్యూరో 2024 ఆగస్టులో ఆత్మరక్షణ చర్యలతో కూడిన సర్క్యులర్ను విడుదల చేసింది. అడవుల్లోని నేతల స్థావరాలు ఇక ఎంత మాత్రం సేఫ్ కాదని అర్థమైన మరో ప్రత్యామ్నాయం దొరక్క జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలని చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోయింది. తదనంతర కాలంలో కొందరు నాయకులను బయటికి పంపి రక్షించుకోవాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అప్పటికే మోసుకు తిరుగుతున్న గణపతిని బయటికి పంపించారు. సిసి సభ్యులు రాజు, కోస దాదాలు కూడా బయటికి వెళ్ళారు. అయితే తాము అక్కడ నిలదొక్కుకోవడం ఇబ్బందిగా ఉందని, స్థానికంగా ఎలాంటి సంబంధాలు లేకుండా రక్షణ దొరకడం అసాధ్యమని వాళ్ళు వాపోయినట్టు సమాచారం. మొత్తంగా చూస్తే నగరాలు పట్టణాల్లో పార్టీ నిర్మాణం ఉంటే కీలక నాయకత్వం ఉద్యమ ప్రాంతాలకు దూరంగా సేఫ్ హౌజెస్ను అలాగే కొనసాగించి ఉంటే ఏం జరిగి ఉండేది ఇప్పుడు చూద్దాం. కేంద్ర రాష్ట్ర కమిటీలో 2000 సంవత్సరం తర్వాత పార్టీలోకి వచ్చిన కొత్త తరం యువతీ యువకులు ఉండేవాళ్ళు. వాళ్ళకు బయటి సమాజంలో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ తెచ్చిన మార్పులు సమగ్రంగా అర్థమయ్యాయి. మారిన ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో విప్లవ వ్యూహం, ఎత్తుగడలు మారాలని ఒత్తిడి తెచ్చేవాళ్ళు. అలా కాకుండా ఎప్పుడో 1995, 70 కాలంలో పుట్టి 1975, 95 కాలంలో పార్టీకి వచ్చిన వాళ్ళే నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నందువల్ల పై కమిటీల సభ్యులు ఆ మార్పులను నిరాకరించారు. ఇంకా అర్ధవలస, అర్ధ భూస్వామ్యమే ఉందనే భ్రమలో తేలియాడి దీర్ఘకాలిక సాయుధ పోరాట పంతాను గుడ్డిగా కొనసాగించారు. పార్టీ ఓటమికి కారణమయ్యారు. ప్రధాన కార్యదర్శి సహా వ్యూహాత్మక నాయకత్వం కనుక ఫీల్డ్కు దూరంగా బయటి నగరాలు పట్టణాల్లో సేఫ్ హౌజెస్లో తలదాచుకొని ఉంటే మావోయిస్టు పార్టీకి ఇప్పటి పరిస్థితి వచ్చేదే కాదు. కగార్ చుట్టువేత దాడులు ఫీల్డ్లో ఉన్న కింది స్థాయి కమిటీల నేతలను, క్యాడర్లను అలాగే పిఎల్జిఏను నష్టపరిచినప్పటికీ మొత్తం పార్టీ నిర్వీర్యమయ్యేదే కాదు, గందరగోళ పరిస్థితులు ఏర్పడేవే కాదు. పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అంతర్గత సర్క్యులర్ల ద్వారా కూడా గైడ్ చేస్తూ, ప్రకటనల ద్వారా ప్రజలకు సందేశం ఇస్తూ విప్లవోద్యమాన్ని పైనుండి కొనసాగించగలిగే సామర్థ్యం బయట ఉన్న నాయకత్వానికి ఉండేది. ఎన్ని నష్టాలు జరిగినా, ఎంతమంది లొంగిపోయినా చొరవ వ్యూహాత్మక నాయకత్వం చేతిలోనే ఉండేది.